ఒక కంపెనీ ట్రైనింగ్ అయితే మైసూర్లో ఉన్న వాళ్ళ లొకేషన్లో అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ ఒక బ్లాక్ హంటెడ్ గా అని మీకు తెలుసా? ఇంకా అటువైపుగా ఎవరిని అలో చేయరని అంటూ ఉంటారు. దాని వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్యకి కాలేజ్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. తన కాలేజ్ అయిపోగానే ఆ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ కోసం చెప్పి మైసూర్లో ఉన్న వాళ్ళ లొకేషన్ కి రమ్మన్నారు. కావ్య అంతా రెడీ చేసుకుని మైసూర్ కి వెళ్ళింది. క్యాంపస్ అంతా సూపర్ గా ఉంది. ఏం కావాలన్నా లోపలే ఉన్నాయి. మంచిగా ట్రైనింగ్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేద్దామని కూడా అనుకుంది. తనకి ECC 79 బ్లాక్ అయితే ఇచ్చారు. అక్కడ రూమ్ చాలా బాగుంటాయి. అందరూ ఆ ప్లేస్ ని ఒక హెవెన్ ప్లేస్ లా చూస్తారు. కావ్య కూడా తనకి అలౌట్ చేసిన రూమ్ లోకి వెళ్ళింది. అంతా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ డే తను ట్రైనింగ్ నుండి రూమ్ కి రాగానే ఇంకొక అమ్మాయి రూమ్ లో లగేజ్ తో ఉంది. మేబీ ఇంకొక రూమ్మేట్ ఏమో అనుకుంటుంది. కానీ కావ్య ఏం మాట్లాడలేదు. కావ్య ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఆ అమ్మాయి ఉండేది కాదంట. చాలా ఫాస్ట్ గా వెళ్లిపోయేదంట. అప్పుడప్పుడు నైట్ టైమ్స్ కూర్చొని తను ఏడుస్తూ ఉంటుందంట. ఆ ఏడుపులు కొంచెం భయంకరంగా ఉండేవంట. అలానే కొన్ని రోజులైంది. కానీ కావ్య ఎప్పుడూ తన గురించి అడగలేదు. తర్వాత రూమ్ లో గీజర్ ఏదో ప్రాబ్లం వచ్చింది. అది కిందికెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చాక కావ్య తన రూమ్మేట్ గురించి అక్కడ చెప్పింది. ఇలా అమ్మాయి కొంచెం వింతగా ఉంది, ఏడుస్తూ ఉంటుంది నైట్ టైం, అది కూడా చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటుంది అని చెప్పింది. అది విని సెక్యూరిటీ ఇచ్చిన ఆన్సర్ కి కావ్య షాక్ అయింది. ECC 79 లో రూమ్ కి ఓన్లీ ఒక పర్సన్ ని అలౌట్ చేస్తారంట. అప్పుడు తనకి వెంటనే భయం వేసి రూమ్ ఖాళీ చేసేసింది. కొన్ని ఇయర్స్ తర్వాత రియా అనే ఒక అమ్మాయి సేమ్ మైసూర్ లోనే ట్రైనింగ్ జాయిన్ అయింది. తనకి దెయ్యాలంటే అసలు నమ్మకం లేదు. కాకపోతే వాళ్ళ రూమ్మేట్స్ లో ఒకళ్ళు స్టోరీ అయితే చెప్పారు. యాక్చువల్లీ తన ఫ్రెండ్ ఒకళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక రోజు సడన్ గా 10 మినిట్స్ దాకా లైట్స్ ఆఫ్ అయ్యాయంట. తర్వాత 10 మినిట్స్ తర్వాత లైట్స్ ఆన్ అయ్యాక చూస్తే ECC 79 లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉందంట. తను ఎందుకు అలా చేసిందో ఎవరికి తెలియదు. అది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయిందంట. ఈ స్టోరీ విని రియా గట్టిగా నవ్వుకుంటూ ఇంత సోది చెప్తే నువ్వెలా నమ్ముతున్నావు అని తన రూమ్మేట్స్ ని అంటుంది. తర్వాత ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పగానే రియా కూడా నెమ్మదిగా భయం మొదలైంది. అమ్మాయి చనిపోయిన ఒక 2 ఇయర్స్ తర్వాత ECC 79 బ్లాక్ ని మూసేశారు. ఒక రోజు రియాకి నిద్ర పట్టలేదు. టైం 3 AM అవుతుంది. ఫోన్ చూసుకుంటుంది. ఈలోగా సడన్ గా వాళ్ళ గ్రూప్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ECC 79 బ్లాక్ లో ఒక రూమ్ లైట్ ఆన్ చేసి ఉంది. తర్వాత మూసేసిన బ్లాక్ లో ఉన్న రూమ్ లో లైట్ ఎలా వెలిగింది అని పెద్ద డిస్కషన్ చేసుకుంటున్నారు. నెమ్మదిగా రియాకి భయం మొదలైంది. తనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా అక్కడ జరుగుతుంది నిజం అనుకుంటుంది. కానీ తనలో తానే చాలా రోజులు భయపడుతూ ఉండేది. ఆ బ్లాక్ వైపు గా వెళ్లడం కూడా మానేసింది. ఆ బ్లాక్ మూసేసిన కూడా ఆ బ్లాక్ బయట ఒక సెక్యూరిటీ ఉంటాడు. తన ట్రైనీస్ ని అసలు ఆ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకుంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక కథ బాగా స్ప్రెడ్ అయింది. అది ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఒక మిస్టరీ. కొంతమంది అసైన్మెంట్ ప్రెజర్ వల్ల అంటూ ఉంటారు. ఇంకొంతమంది రిలేషన్షిప్ ఇష్యూ వల్ల అన్నారు. ఇంకొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అని కూడా అన్నారు. వీటితో పాటు ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే తను ఉన్న రూమ్ లో ఆల్రెడీ ఒక దయ్యం ఉందని, ఆ దయ్యమే తనని చంపేసింది అని అన్నారు. అది ఫేక్ అని ఇంకొంతమంది అన్నారు. అక్కడ పక్క బ్లాక్ లో ఉన్న వాళ్ళు మాకు ఎలాంటి ఇన్సిడెంట్ కనబడలేదు అని చెప్పారు. ఇవన్నీ రూమర్స్ అని కూడా చెప్పారు. ఈ స్టోరీస్ అన్ని నిజంగా జరిగాయా అని కొంతమంది అంటూ ఉంటారు. లేదు ఇదంతా ఫేక్ అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ స్టోరీ మా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ చెల్లికి జరిగింది అని చెప్పాడు. కొంతమంది సెక్యూరిటీ వాళ్ళని అడిగితే అలాంటిదేం జరగలేదు అని చెప్పారు. కానీ ఎందుకు ఆ బ్లాక్ ని మూసేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఎవరన్నా క్లయింట్స్ వస్తే మీటింగ్స్ అక్కడే జరుగుతాయి అని చెప్పారు. ఇంకొంతమంది లేదు ఆ బ్లాక్ లో నిజంగా దయ్యం ఉందని నమ్ముతారు. నైట్ టైం అయితే ఏడుపులు ఇంకా అడుగు శబ్దాలు కూడా వినపడుతూ ఉంటాయని చెప్పారు. ఇంకొంతమంది అయితే అక్కడ షాడోను కూడా చూసామని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ క్యాంపస్ ని బ్యూటిఫుల్ ప్లేస్ గా అంటూ ఉంటారు. ఇలా చాలా స్టోరీస్ ఈ బ్లాక్ మీద ఉన్నాయి. ఇప్పటికి ఆ బ్లాక్ ఒక హంటెడ్ బ్లాక్ గా ఉండిపోయింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.